మేమంతా గొర్రెలు కాసిన వాళ్ళం, బర్రెలు కాసిన వాళ్ళం, మేము వ్యవసాయం చేసిన వాళ్ళం, రకరకాల వృత్తులు చేసిన వాళ్ళం, మేము చదువుకున్నాం. ఇలా చాలామంది మీ చదువుకొని ఇలా బయటకు వచ్చినాం. అవును. నీకు చదువు రాకపోవచ్చు, నువ్వు చెప్పొచ్చు కదా మరి ఆ రోజే. ఆ రోజు అది సాధ్యం కదా. ఆ రోజే పార్టీ పరంగా ఇస్తా అని చెప్పినట్టు నేను ఎవడు అడుగుతుండు? అవును. నీ పార్టీ ఈ తొండసేయి పార్టీ ఎవడికి వచ్చిన పార్టీ, అది ఎవరికి ఏం చేసిన పార్టీ? అవును. అవును. ఈ చెయ్యి ఎప్పుడన్నా బలహీన వర్గాల కోసం నిలబడ్డదా? మాకు ఆసరైందా ఎప్పుడన్నా? అవును. 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 ఈ చెయ్యి మొత్తం మాకు వ్యతిరేకమే కదా బలహీన వర్గాలకి. 100% ఇప్పుడు వాస్తవం. నువ్వు ఇప్పుడు కాదు, ఒక పెద్ద మనిషి దొరికోదాం, గొల్ల లెక్క అంటారు ఊర్లో. అవును. మీ కెమెరా తీసుకొని పోండి పెద్ద మనిషి దగ్గరికి. మన యువకుల్ని కాదు, ఇంకా చిన్న పిల్లల్ని, ఇంకా 20 ఏళ్ళు 25 ఏళ్ళ పిల్లల్ని కాకుండా ఒక 50-60 ఏళ్ళు వయసులో 70 ఏళ్ళ వయసులో పోయి పెద్ద మనిషిని పోయి అడుగు. ఊర్లో ఏ బలహీన వర్గాల పెద్ద మనిషి అయినా సరే, ఆయన గొర్రెల కాస్తాయన్నా, లేకపోతే వ్యవసాయం చేస్తాయన్నా, లేకపోతే చేనేత కార్మికులైనా, గీత కార్మికులైనా, లేకపోతే మా వృత్తి కులాలకు సంబంధించిన వాళ్ళ విశ్వబ్రహ్మలైనా ఎవరన్నా పోయి నా దోబినా లేకపోతే నా నాయి బ్రహ్మలని ఎవరన్నా పోయి అడగండి. అరే బాబు, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఏందిరా, బీసీలకు ఎట్లుంటుంది, బీసీలకు ఏమైనా చేసిందని అడగండి. ఈ మాకు బీసీలకు వ్యతిరేకమైన పార్టీ అని అంటారు. ఇది అలా చరిత్ర.